అంతేనా? హలో ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, ఈయన మా దోస్తు నరసింహరావు. ఇప్పుడు చూడండి, 10-9 తోలుకెళ్ళి మళ్ళీ సాయంత్రం 6ంటికే నరసింహరావు 6ంటికి వస్తారు. చూడండి, ఈ గొర్రెల్ని మేపుకొని కష్టపడుతూ వస్తారు. ఇప్పుడు ఈ కాలంలో ఇక వీళ్ళు ఇలా మేపిస్తున్నారంటే గ్రేట్. రాను ఈ జాతి అంతరించిపోద్ది. మనం వీటిని కూడా రేపు ఎగ్జిబిషన్లో చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఆ పరిస్థితి రానియొద్దు. మనం కూడా వీటి మీద ధ్యాస పెట్టాలా. ఈ యొక్క జాతిని అంతరింపజేయొద్దు. మనకి ఆహారాన్ని ఇచ్చే మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా ఇంకా అభివృద్ధి చెందాలా. ఎందుకంటే ముఖ్యంగా ఈ పొలాలు వల్ల ఈ బీడు భూములు లేవు. ఇంతకుముందు బీడు భూములు ఉండి గవర్నమెంట్ ఎకరాలు ఇప్పుడు ఎక్కడా లేవు. కనుక వీళ్ళు రాను అన్న ఇక మేత దొరకట్లేదు, వీటిని కూడా అమ్మేసుకుంటాం, మీకు రాను మేము చేయలేకపోతున్నాం అని చాలా బాధపడుతున్నారు. కనుక వీళ్ళను కూడా మనం ప్రోత్సహించాలా, మనం కూడా సపోర్ట్ చేయాలా, వాటిని పెంచే విధంగా మనం చూసుకోవాలా. ఇవన్నీ ఉంటేనే మన మనిషి మనుగడ సాఫీగా జరిగిద్ది. ఇవన్నీ అంతరించిపోతే చివరికి మనిషి అంతరించిపోతాడు, భూమి మీద మానవుడే ఉండడు. కనుక ఇవన్నీ మనం కాపాడుకోవాలా. పల్లెటూర్లను, పొలాలను, చెట్లను, పుట్లను, గొర్రెలను, బర్రెలను, మేకలను అన్నిటిని మనం కాపాడుకుంటే మన జీవనం కూడా బాగుంటుంది. లేకపోతే హాస్పిటల్లో చుట్టూ తిరగాల. రానిక ఈదికి ఒక హాస్పిటల్, ఇంటికి ఒక హాస్పిటల్ తయారైద్ది. అలా అవ్వకూడదంటే మన అందరం అలర్ట్గా ఉండాలా. ఫ్రెండ్స్, మీరు కూడా ముఖ్యంగా యూత్ వ్యవసాయంలో రావాలా. యూత్ ముఖ్యంగా ఈ అగ్రికల్చరల్ ఫామ్లోకి రావాలా. యూత్ కొత్త విధానాలని, ముఖ్యంగా సాంద్రియ పద్ధతుల్ని అమలు పరచాలా. ఈ వ్యవసాయంలో పురుగు మందులు కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, కెమికల్స్ కానీ వాడకుండా ఆవుల మీద, గోవుల మీద, బర్రెల మీద, గొర్రెల మీద పెంటలతో నేచురల్గా పండేయడం యూత్ అలవాటు చేసుకోవాలా. యూత్ అలవాటు చేసుకోవాలంటే యూత్కి కొన్ని విషయాలు తెలియట్లేదు. వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ప్రకృతి ప్రేమికులు, ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో తెలిసిన వాళ్ళు వాళ్ళకి గైడెన్స్గా ఉండి వాళ్ళని ఒక పడవకి చుక్కాని వలె నడిపియాల. వాళ్ళందరూ బాగుంటేనే మనందరం బాగుంటాం. మనందరం బాగుండాలంటే అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలా. ముఖ్యంగా అలాంటివి చేపట్టాలంటే పల్లెటూర్లు బాగుండాలా. పల్లెటూర్లలో పాడి, పంట, పెంట అన్నీ ఉంటేనే మనకి ఈ అధునాతనకమైనటువంటి కెమికల్ వ్యవసాయాలు పోయి నేచురల్ వ్యవసాయాలు వచ్చి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇప్పుడు మెరుపులకి పోయి మనం పురుగు మందులు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడితే రాను క్యాన్సర్లు, థైరాయిడ్లు, బీపీలు, షుగర్లు ఖాయం. ఆ తర్వాత మనం కోట్లు సంపాదించిన కోట్లు హాస్పిటల్లో డాక్టర్ తినిపించడం తప్ప మనం ఏం చేయలేము. కనుక ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ పల్లెటూళ్ళని మనం కాపాడుకోవాలా. వ్యవసాయాన్ని కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, పల్లెటూరు వాతావరణం.